కాకినాడ జిల్లా వ్యాప్తంగా 4 మహిళా మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడ జిల్లాకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కాకినాడ జిల్లాలో మావోయిస్టుల కదలిక అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం కాకినాడ జిల్లాలో ఉన్న సామర్లకోట నియోజకవర్గంలో కొప్పవరంలో అయితే 2 మహిళా మావోయిస్టులను అదుపులో తీసుకున్నారు. అంశం అయితే ఒక్కసారిగా బయటికి రావడంతో అయితే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో అయితే మావోయిస్టులకు పోలీసులు జరిగిన ఎదురు కాల్పుల్లో అయితే మావోయిస్టు అగ్రనేత ఇడ్మా మరియు ఆయన భార్య కూడా మృతి చెందారు. మృతి చెందిన అనంతరం కూడా అక్కడ స్థానిక ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అయితే కొన్ని విషయాలు బహిరంగంగా వెల్లడించారు. అదే మావోయిస్టులు ఇప్పటికే విజయవాడలో మరియు అలాగే వెస్ట్ గోదావరి, ఏలూరు, కాకినాడలో అయితే పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు తిరుగుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారికి అంశం బయటకు వచ్చిందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే మావోయిస్టులు చర్చాఫీరస్ చేస్తే విజయవాడ పరిసర ప్రాంతంలో దాదాపు 25 మందికి పైగా మావోయిస్టులని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలాగే ఏలూరు శ్రీ సిటీలో కూడా మావోయిస్టులు అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. దానికి తోడు కాకినాడ జిల్లాలో ఉన్న సామర్లకోట, కొప్పవరం పరిసర ప్రాంతాల్లో అయితే 2 మహిళా మావోయిస్టులు కూడా అదుపులో తీసుకున్నారు. అసలు అటవీ ప్రాంతాల్లో ఉండే మావోయిస్టులు అసలు జనసాంద్రతలు ఎందుకు వచ్చారు, ఏమైనా విధ్వంసం సృష్టించడానికి వచ్చారా, మరే ఇతర కారణాల చేత వచ్చారా అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మావోయిస్టులు కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏరివేత పరిస్థితి, ఇప్పటికే చాలామంది మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు, కొంతమంది అగ్రనేతలు మృతి చెందారు. అలాగే ఈరోజు ఇడ్మా లాంటి అగ్రనేత మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ తగలడంతో ఇడ్మా ఏమన్నా వ్యూహాల్లో దిట్టగా పేరుగాంచిన ఇడ్మా గతంలో 2004 పరిసర ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ని 76 మందిని మృతి చెందడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 2013లో స్థానికంగా ఛత్తీస్గఢ్లో ఉండే రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు 26 మంది జవాన్లు మృతి చెందడంలో కూడా కీలక పాత్ర పోషించిన ఇడ్మా మరి ఏమైనా కొత్తగా వ్యూహరచన ఏమైనా వేశారో దానికి అనుగుణంగానే ఆయన అనుచరులుగా ఉండే ఆయన గన్మెన్లు మరియు ఇతర వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ప్రవేశించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఏమైనా అడవిలో ఏమి చేయలేక బయట ఏమైనా విధ్వంసం సృష్టించేందుకు, అలాగే అధికార పార్టీ బీజేపీ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఏమైనా టార్గెట్ చేసేందుకు అయితే మావోయిస్టులు ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చారా అన్న అంశంపై అయితే పోలీసులు లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మావోయిస్టులు ఇంత పెద్ద ఎత్తున బయట ప్రాంతాల్లో దొరకడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లోనే, అడవిలోనే ఎక్కువ ఉండే మావోయిస్టులు బయటికి ఎందుకు వచ్చారు అంశంపై అయితే ఇప్పటికే పోలీసులు సర్వత్రగా ప్రజల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బయటకు వచ్చి మావోయిస్టు పార్టీని ఇప్పటికే తుడిచిపెట్టి వేస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే అక్కడ మావోయిస్టులు కదలిక లేకపోవడంతో బయటకు వచ్చి ఏమైనా ఇక్కడి నుంచి అడవిలో పోరాటం చేసేవాళ్ళు బయటకు వచ్చి ఏమైనా పోరాటం చేసి విధ్వంసాన్ని ఏమైనా సృష్టిద్దామని అనుకుంటున్నారా అన్న అంశంపై అయితే పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. కాకినాడలో అదుపులో తీసుకున్న 2 కూడా కొద్దిసేపటి క్రితమే విచారించిన అనంతరం కూడా ఏలూరు, విజయవాడ తరలించి అదన్ను ఒకే ప్రాంతాల్లో ఉండి విచారణ చేస్తారని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు కాకినాడ ఇప్పటికే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా బాగా మెరుగ్గా పనిచేసిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏమైనా చేయలేని విధ్వంసం ఏమైనా చేస్తే అది భారీ ఎత్తున నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాకచక్యంగా పనిచేయడంతో స్థానిక పోలీసులు ఆక్టోపస్ బలగాలు కూడా అయితే విజయవాడ ముట్టడించారు. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా 2 మావోయిస్టులు అదుపు తెచ్చుకుని కొద్దిసేపు విచారణ చేసి అసలు వాళ్ళ మావోయిస్టులా లేకపోతే ఇతర పరిణామాల చేత ఏమైనా వచ్చారా, మావోయిస్టు సానుభూతి పరిలా మిలేసి సభ్యులను కూడా కొనల్లో కూడా పోలీసులు విచారణ చేసి అనంతరం విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళినట్టు పంపించినట్టు మనకి తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కదలిక చర్చనీయాంశంగా మారింది అని చెప్పొచ్చు. ఇది మావోయిస్టులపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు, హెచ్ఎం టీవీ, కాకినాడ నుంచి.